హాయ్ ఫ్రెండ్స్, పద్మమ్మ సింహాద్రి ఆనందితో ఇలా అంటారు. విశాల్తో నిశ్చితార్థం ఏర్పాట్లు చేసుకుందామని. దాంతో ఆనంది బాధతో ఇలా అంటుంది. ఆ సునందమ్మ ఎలాంటిదో మనం బస్తీలోనే చూసినాం కదా నాయనా. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు జ్యోతమ్మ సునందమ్మతో మాట్లాడుతూ ఉంటే జ్యోతమ్మ నోటెంట మాటే రానియలేదు. అది చూస్తేనే అర్థమైంది ఆ మనిషి జ్యోతమ్మని ఇడిచిపెట్టదు అని. ఇలాంటి పరిస్థితిలో జ్యోతమ్మ ఉంటే నేను నా స్వార్థం కోసం నిశ్చితార్థం ఎట్లా చేసుకుంటాను ఆయన? మనకు సహాయం చేసిన వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు ఉంటే మన ముఖంలో నవ్వులు ఎక్కడి నుంచి వస్తాయి నాయనా? జ్యోతమ్మ ఈ కేసులో నుంచి బయటపడాలి, అంతవరకు నన్ను ఇబ్బంది పెట్టద్దు అని ఆనంది పద్మమ్మ సింహాద్రితో చెప్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.